క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు. మీరు మొదటికి ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు విని మీరు బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. దేవుడు మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థం కావాలి, దేవుని మనసును మనం గుర్తెరగాలి. దేవుని పిల్లలు దేవుని మనసును గుర్తెరగట్లేదు, దేవుడి ఆలోచనలు పట్టించుకోవట్లేదు, దేవుడి ఉద్దేశాలు పట్టించుకోవట్లేదు. దేవుడు చెప్పిన విషయాలు పక్కన పెట్టి వారి మనసులో తోచినట్టుగా వెళ్ళిపోతున్నారు. లోకంలో రెండు రకాలైన పిల్లలు ఉన్నారు. ఒకటి చదువుకుంటున్న పిల్లలు, రెండోది చదువుకోలేనటువంటి పిల్లలు. వీరిద్దరికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. చదువుకుంటున్న పిల్లలు క్రమముగా పెరగడం మనం చూస్తాం. చదువులేని పిల్లలకి ఏమీ అర్థం కాదు కాబట్టి వారు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఏది మంచో ఏది చెడో తెలియదు. కొన్నిసార్లు చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళు చదువుకున్న ఏది మంచో ఏది చెడో తెలుసుకున్నా ఎందుకో చెడుకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి పాడైపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చూస్తూ ఉంటే చాలామంది మంచి వాళ్ళే పాడైపోతున్నారు. చదువులేని వాళ్ళు కొంచెం భయం భక్తి కలుగున్నా చదువుకున్న వాళ్ళు సైతం భయభక్తులు కోల్పోయి పాడైపోతున్నారు. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తే ఆయన చాలా విషయాలు నేర్పిస్తాడు. దేవునికి రెండు పాఠశాలలు ఉన్నాయి. అదేంటండి అలాగంటారు అంటే, అవును, దేవునికి రెండు పాఠశాలలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన పాఠశాల, రెండవది భూలోక సంబంధమైన పాఠశాల. ఈ రెండు వేరు. భూలోక సంబంధమైన పాఠశాలకి పరలోక సంబంధమైన పాఠశాలకి వ్యత్యాసం తెలుసుకుంటే భక్తి జీవితంలో నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం నీకు తెలియకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు. ఈ రెండింటిని ఎలా తెలుసుకోవాలి అంటే వాక్య ధ్యానంతోనే తెలుసుకోగలుగుతావు. ఉత్తుత్తి మాటలతో తెలుసుకోలేవు. చాలామంది ఏవేవో పలికేస్తూ ఉంటారు, ఆ నోటికి వచ్చిన ఆశీర్వాదాలని చెప్పేస్తారు. అలా చెప్పడం మంచిదేనా అంటే మంచిది కాదు. దేవుడు ఒక దైవజనుడికి ఒక ఆలోచన ఇస్తాడు. ఆలోచనాత్మకంగా ప్రవచనాన్నైనా ఆశీర్వాదాన్నైనా పలకాలి. హృదయపూర్వకంగా ఒకరిని దీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తే ఆ దీవెనలు మనకు కలుగుతాయి. మనం గమనించాలి, దేవుడు మనకిచ్చిన ఈ రెండు పాఠశాలల్లో మనం తర్ఫీదు కావాలి, మనం నేర్చుకోవాలి. ఎందుకు పాఠశాల అంటే నేర్చుకోవడానికే. నేను జ్ఞాని అనుకున్నవాడు ఏమీ నేర్చుకోలేడు. ఒకసారి నా తోటి దైవజనుడిని అడిగాను, పాస్టర్ గారు రండి, ఒక మంచి కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ ఒక మంచి ఉపదేశకుడు వస్తున్నాడు, మనం వెళ్దామన్నాను. వెంటనే ఆ దైవజనుడు అన్నాడు, అతని దగ్గర మనం నేర్చుకునేదేంటి, మనకు దేవుడు బయలుపరచలేదా అన్నాడు, మనకు దేవుడు తెలియజేయలేదా, పరిశుద్ధాత్ముడు ఇవ్వడా అన్నాడు. ఇస్తాడు, కానీ కొందరు ఉపదేశకుల దగ్గర నేర్చుకోవడం అనే అనుభవం ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వాళ్ళు నేర్చుకుంటారు, నేర్పిస్తారు, నేర్చుకున్న దాని ప్రకారం జీవిస్తారు. ఆ జీవితాన్ని ఇతరులకు చూపించి ప్రభువుల ముందుకు నడిపిస్తారు. ఇదే వ్యత్యాసం. రెండు పాఠశాలలు మనకున్నాయి. మనము పరలోక సంబంధమైన పాఠశాల దగ్గరకు వెళ్తే పరలోక సంబంధమైన పాఠశాల మనకు యథార్థతను గురించిన పాఠాలు నేర్పిస్తుంది. ఎందుకంటే భూమి మీద యథార్థత లేదు. యథార్థవంతుల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు యథార్థత గురించిన విషయాలు తెలుసుకోవాలి అంటే పరలోక సంబంధమైన పాఠశాలలోనే యథార్థతను గురించిన విషయాలు తెలుస్తాయి. భూమి మీద ఏ మానవుడు చూసినా లోపాలతో కూడిన మానవుడే, కానీ లోపం లేని దేవుడు మన దేవుడు. ఆయన యథార్థవంతుడు. దేవుడు మనల్ని యథార్థవంతులుగానే సృష్టించాడంట. కానీ మనమే వివిధ తంత్రాలు కల్పించుకొని ఆ యథార్థత నుంచి వేరేపోయి ఆ యథార్థతను కోల్పోయి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. పరలోక పాఠశాల మనకు యథార్థతను నేర్పిస్తుంది. మరి భూలోక పాఠశాల ఏం నేర్పిస్తుంది? భూలోకంలో మనము బ్రతుకుతాం. ఎంతకాలం బ్రతుకుతాం? మా అంటే ఒక 60 సంవత్సరాలు, ఇంకా దేవుడు బలమిస్తే 70, ఇంకా దేవుడు అధిక బలమిస్తే 80, ఇంకా బలమిస్తే 100, 110 బ్రతకొచ్చు. కానీ ఈ బ్రతుకులో
నాకు శ్రమలు రావండి, నేను శ్రమలు లేకుండానే చనిపోతాను, నేను శ్రమలు లేకుండానే ఉన్నాను అనే వాళ్ళని చెప్పగలరా? ఎవ్వళ్ళు చెప్పలేరు. మరి ముఖ్యంగా దేవుని పిల్లలకు మరి ఎక్కువ శ్రమలు కలుగుతాయి. లోకంలో ఉన్నవాడి కంటే దేవుని పిల్లలకి నానా విధములైన శ్రమలంట, నానా రకములైనటువంటి శ్రమలు మనకు కలుగుతాయి. ఆ శ్రమల్లో ఆశీర్వాదాన్ని కలిగించడానికే ఈ భూలోక సంబంధమైన పాఠశాల. దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలి అంటే ఆ మందిరంలో పరలోక సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి, శ్రమల్లో విధేయత నేర్చుకోవడానికి, ఈ భూలోకంలో దేవుడు తాను నేర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో నేర్చుకోవడానికి తప్పకుండా రావాలి. అందుకే దేవుని మందిరానికి రావాలి. చాలామంది అనుకుంటారు మందిరానికి వెళితే ఆశీర్వాదం వస్తుందని. మందిరానికి వస్తే ఆశీర్వాదం రాదు. మందిరానికి యథార్థత కలిగి వచ్చి ఆయన చెప్పిన మాటలు విని వాటి ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు ఏది చెప్పాడో దాని ప్రకారం నడుచుకో. అది పరలోక సంబంధమైన పాఠాలు, భూలోక సంబంధమైన పాఠాలు. శ్రమలో ఎలాగుండాలో భూలోక సంబంధమైన పాఠాలు నేర్పుతాయి. భక్తిలో ఎంత యథార్థంగా ఉండాలో పరలోక సంబంధమైన పాఠాలు నేర్పుతాయి. పరలోక సంబంధమైన ఉపదేశానికి, భూలోక సంబంధమైన ఉపదేశానికి వ్యత్యాసం ఉంది. ఈ రెండు కలిసినప్పుడే నిజమైన భక్తి చేయగలుగుతారు. ప్రియదేవుని బిడ్డలారా, అశ్రద్ధ చేయకండి. దేవుని సన్నిధికి మీకు ఎంత అవకాశం దొరికితే అంతగా దేవుని సన్నిధిలో గడిపి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సమయం దొరికితే వాక్యం నేర్చుకోండి. నేను జ్ఞానిని కదా అనుకున్నవాడు ఏది నేర్చుకోడు. నేను తెలుసుకోవాలి అనుకున్నవాడు సమయాన్ని కేటాయించి తెలుసుకుంటాడు. ఈ యూట్యూబ్లో కొద్ది విషయాలు నేర్చుకుంటారు, కానీ నేరుగా మీ సేవకుల దగ్గర కలిసి చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి గమనించండి, దేవుని పాఠశాలలో మీరు ఉండాలి. పరలోకపు పాఠశాల, భూలోక పాఠశాల, దేవుని సన్నిధిలో మీరు నిలబడి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే మనకి ఈ రెండు పాఠశాలలు. గమనించి ఈ రెండు పాఠశాలలో మీరు నిలబడగలిగితే, నేర్చుకోగలిగితే, వినగలిగితే, ఆ నేర్చుకున్న దాని ప్రకారం చేయగలిగితే పరలోకపు సన్నిధిలో మీరు నిలిచి ఉంటారు. దేవుని ఎదుట మీరు నిలబడడానికి శక్తి గల వాళ్ళు అవుతారు. కాబట్టి నేర్చుకుని భక్తిలో ముందుకు కొనసాగండి. అటు కృప దేవుడు దయచేయునుగాక.